టారిఫ్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. 50% ఆరంభమే, అసలు సినిమా ముందే ఉందని బెదిరిస్తున్నారు. రష్యాతో వ్యాపారం ఆపడం ఒక్కటే ఆప్షన్ అని, అప్పటి వరకు చర్చలు కూడా ఉండవని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చేస్తే ఇండియా ఎందుకు కామ్గా ఉంటుంది? సైలెంట్గా ఫస్ట్ స్ట్రోక్ ఇచ్చేసింది. ఏకంగా 31,000 కోట్ల విలువైన డిఫెన్స్ డీల్ను సస్పెండ్ చేసి, ఇది ఆరంభం మాత్రమే, అసలు సిసలు యాక్షన్ థ్రిల్లర్ ముందే ఉందని సంకేతాలు పంపింది. చైనా, రష్యా, బ్రెజిల్తో తన మార్కు దౌత్యాన్ని మొదలుపెట్టింది. ఇంతకు ట్రంప్ టారిఫ్స్కు మోడీ సర్కార్ ఇచ్చిన ఫస్ట్ స్ట్రోక్ ఏంటి? చైనా, రష్యాతో కలిసి ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. ట్రంప్ టారిఫ్స్ కు ఫస్ట్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన మోడీ సర్కార్. బోయింగ్ P-8I జెట్స్ డీల్ ను సస్పెండ్ చేసిన ఇండియా. అమెరికాతో వాణిజ్య యుద్ధంలో భారత్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? To follow up on the India tariffs, do you expect increased trade negotiations, since you've announced the 50% tariff? No, not until we get it resolved. 50% టారిఫ్స్ నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది అన్న ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం ఇది. టారిఫ్స్ వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్తో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. సో ట్రంప్ ఎవరి మాట వినేలా లేడు. మరి భారత్ ఏం చేయబోతోంది? ఆల్రెడీ మోడీ సర్కార్ యాక్షన్లోకి దిగిపోయింది. ట్రంప్ టీంకు ఫస్ట్ స్ట్రోక్ ఇచ్చి పడేసింది. అదే P-8I జెట్ డీల్ తాత్కాలిక రద్దు. అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజం బోయింగ్ నుండి 6 P-8I పోసిడాన్ యాంటీ సబ్మెరైన్ విమానాలను భారత్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ డీల్ మొత్తం విలువ సుమారుగా $3.78 బిలియన్, అంటే మన కరెన్సీలో అక్షరాల 31,500 కోట్లు. ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులపై 50% దిగుమతి సుంకం విధిస్తూ చేసిన బెదిరింపులే దీనికి కారణమని విశ్లేషిస్తున్నాయి. నిజానికి అమెరికా చర్యలని భారత్ అన్యాయమైనవిగా తెలిపింది. అమెరికా, యూరప్ దేశాలు భారీగా రష్యా నుండి చమురు, ఎరువులు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని మండిపడింది. ద్వంద్వనీతికి అమెరికా పాల్పడుతోందని ఫైర్ అయింది. మీరు కొనుగోలు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప, ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించింది. ఈ ఉద్రిక్త పరిణామాల మధ్య మోడీ ప్రభుత్వం అమెరికాకు షాక్ ఇస్తూ ఆగస్టు 3వ తేదీనే P-8I విమానాల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపేసినట్లు ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ వెబ్సైట్ వెల్లడించింది. P-8I పోసిడాన్ విమానాలు భారత నావికాదళానికి కీలకమైన నిఘా సామర్థ్యాన్ని అందించేవిగా చెప్పుకోవచ్చు. హిందూ మహాసముద్రంలో చైనా సముద్ర శక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల ద్వారా సబ్మెరైన్లు, నౌకలు, వ్యాపార నౌకలు వంటి పలు అంశాలపై నిఘా పెట్టడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఇండియన్ నేవీ 12 P-8I విమానాలను ఇప్పటికే వినియోగిస్తోంది. 2009లో 8, 2016లో మరో 4 విమానాలను అమెరికా నుండి కొనుగోలు చేసింది. అమెరికా 2021లో మరో 6 విమానాల అమ్మకానికి అనుమతినిచ్చింది. అయితే ఖర్చు పెరిగి ఒప్పందం ఆలస్యం కావడంతో ఆ లావాదేవీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. మరోవైపు ఈ ఒప్పందం నిలిపివేతతో అమెరికన్ కంపెనీ బోయింగ్కు పెద్ద షాక్ తగిలినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం బోయింగ్కు సంబంధించిన 5,000 మంది ఉద్యోగులపై పడుతుంది. మరి నిఘా విమానాల కొనుగోలు ఆపేయడం మన దేశానికి దెబ్బ కాదా అంటే అందుకు అవకాశమే లేదు. ఎందుకంటే భారత్ చాలా కాలంగా స్వదేశీ నిఘా విమానాలపై ఫోకస్ చేసింది. HAL, DRDOతో కలిసి స్వదేశీ సముద్ర నిఘా విమానాలను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో కేంద్రం నిమగ్నమైంది. సో అమెరికాతో డీల్ ఆపేయడం వల్ల మనకొచ్చే నష్టమేదీ లేదు. పైగా అమెరికానే భారీగా నష్టపోతుంది. ఎందుకంటే P-8I జెట్ల తయారీకి అవసరమయ్యే ముడి సరుకులు భారత్ నుంచి ఎగుమతి అవుతాయి. ట్రంప్ విధించిన 50% టారిఫ్లతో వాటి ధర భారీగా పెరిగింది. దీంతో జెట్ల డీల్ కూడా 50% మేర పెరిగింది. సో ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో అమెరికాకే చెప్పే ప్రయత్నంగా P-8I జెట్ల ఒప్పందాన్ని నిలిపేశారని అనుకోవచ్చు. అయితే ట్రంప్ పాలక వర్గానికి ఇది ఫస్ట్ స్ట్రోక్ మాత్రమే. అసలైన రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా చాలానే సిద్ధమవుతున్నాయి. అది కూడా భారత్ మార్క్ యాక్షన్తోనే. అమెరికా, రష్యా మధ్య శతాబ్దాల శత్రుత్వం ఉంది. కానీ సింగిల్ గా దేశంపై పైచేయి సాధించలేకపోతోంది. అమెరికా, చైనా మధ్య ఇదే సీన్. అన్ని రంగాల్లోనూ అమెరికాను దెబ్బకొట్టి అగ్రపీఠంపై కూర్చోవాలని కలలు కంటున్న డ్రాగన్ ఒంటరిగా పని చేయలేకపోతోంది.
అదే ఆ రెండు దేశాలకు మరో పవర్ఫుల్ కంట్రీ జత కలిస్తే అమెరికా పతనం స్టార్ట్ అయినట్టే. ఆ మూడో పవర్ ఎవరో కాదు, భారతే. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. అమెరికాను చావు దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో గతానికి భిన్నంగా అడుగులేస్తున్నారు మోడీ. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వాతో టెలిఫోన్లో మాట్లాడారు. ఇండియాపై విధించినట్టే బ్రెజిల్ పైన 50% టారిఫ్లతో రెచ్చిపోయారు ట్రంప్. దీంతో బ్రెజిల్ కూడా అమెరికా అంతు చూడాలన్న కసితో ఉంది. ఇదే టైంలో 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి చైనాలో అడుగు పెట్టబోతున్నారు. షాంఘై శిఖరాగ్ర సదస్సులో జిన్పింగ్ తో భేటీ కాబోతున్నారు. ఇదే సమావేశానికి పుతిన్ కూడా హాజరు కాబోతున్నారు. ఆల్రెడీ అజిత్ దోవల్ మాస్కో వెళ్లారు. త్వరలో జయశంకర్ కూడా వెళ్తారు. ఒక రకంగా ఒక దేశం ఒకే సమయంలో ఈ స్థాయిలో దౌత్యపావులు కదపడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం కావచ్చు. ఇవన్నీ అమెరికా అంతు చూసే దిశగా జరుగుతున్న పరిణామాలే. కానీ ఈ మూడు దేశాలు ఒకటైనంత మాత్రాన ఏం జరుగుతుంది? ట్రంప్ చర్యల వల్ల భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిని అదే సమయంలో భారత్, చైనా, రష్యా కలిసి ఓ కూటమిగా ఏర్పడితే ప్రపంచంలో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మూడు దేశాలు ఓ కూటమిగా ఏర్పడితే ఇప్పటి వరకు ప్రపంచంపై ఉన్న అమెరికా, యూరోప్ ఆధిపత్యానికి గట్టి సవాలు ఎదురవుతుంది. దీంతో ఆసియా మార్కెట్ ప్రపంచ స్థాయిలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. ప్రస్తుతం అమెరికన్ డాలర్ ప్రపంచంలో ప్రధాన కరెన్సీగా ఉంది. అయితే ఈ మూడు దేశాలు తమ వాణిజ్యాన్ని రూపాయి, యువాన్, రూబుల్ వంటి తమ సొంత కరెన్సీలో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కూటమి ఏర్పడితే ఓ కొత్త కరెన్సీ లేదా చెల్లింపు వ్యవస్థను రూపొందించి డాలర్కు సవాలు విసిరే అవకాశం ఉంది. అంతేకాదు ఈ మూడు దేశాలు కలిసి ఒక ఆసియా వాణిజ్య నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీని ద్వారా ముడి సరుకు తయారీ సాంకేతికతను పంచుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాయి. చైనా తయారీ శక్తి, భారత నైపుణ్యం, మ్యాన్ పవర్, ఐటీ సామర్థ్యం, రష్యా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలగలిస్తే రక్షణ, సాంకేతిక రంగాల్లో ఈ మూడు దేశాల కూటమిని కొట్టడం ఎవడి తరం కాదు. అన్నింటికి మించి ఈ కూటమి ఏర్పడితే ప్రపంచ దేశాలు పశ్చిమ దేశాలపై ఆధారపడే పరిస్థితి ఉండదు. ప్రపంచంలోని మెజారిటీ దేశాలు భారత్, చైనా, రష్యాతో వాణిజ్యం చేయడానికి సిద్ధపడతాయి. తద్వారా గ్లోబల్ సప్లై చైన్లో పెను మార్పులొస్తాయి. అప్పుడే అమెరికాకు పతనం మొదలవుతుంది. అయితే భారత్, చైనా, రష్యా కూటమికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూడు కీలక దేశాల కూటమి ఏర్పడడం అంత సులభమేం కాదు. దీనికి అనేక రాజకీయ, సామాజిక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. ఇండియా, చైనా మధ్య సరిహద్దు వివాదాలు, పరస్పర అపనమ్మకం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాగే భారత్ బహుళ ఆలీన విధానాన్ని అనుసరిస్తుంది. అంటే అన్ని దేశాలతో సమానమైన సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. అయితే అమెరికాతో వాణిజ్య యుద్ధం వేళ చైనా, రష్యాతో కలిసి నడిచేందుకు సిద్ధపడే అవకాశాలు లేకపోలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా, చైనా, రష్యాను ఏకం చేస్తోంది డొనాల్డ్ ట్రంపే. ట్రంప్ టారిఫ్స్ గోల లేకపోతే ఈ పరిస్థితులే వచ్చుండేవి కావు. కాబట్టి త్వరలోనే ప్రపంచ రాజకీయం అనుకోని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. అది జరిగితే మాత్రం అమెరికా పతనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.